వాళ్ళ ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. అప్పట్లో అమ్మ వాళ్ళ ఊళ్ళో ఎక్కువ చింత చెట్లు ఉండేయండి. చింత చెట్లు ఎక్కి చిగురు కోయటం, చింతకాయలు కోయటం చేసేది అమ్మ. ఉండంగా ఉండంగా పల్లెటూరులో కూడా చెట్లు నరికేస్తున్నారు, కానీ ఉన్నాయి, ఇంకా చింత చెట్లు ఉన్నాయి. ఇక ఎండాకాలంలో ముదురాకు రాలిపోయి వర్షాకాలం రాగానే చింత చిగురు కొత్తగా స్టార్ట్ అవుతుంది కదా. ఒకప్పుడు అంటే అమ్మ చెట్టు ఎక్కి కోసింది, కానీ ఇప్పుడు కొయ్యలేకపోతుంది. చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు చిగురు వచ్చిన టైంలో చెట్లు ఎక్కి మరింత చిగురు కోసేసి దాన్ని ఫ్రిడ్జ్లో నిల్వ పెట్టుకుంటారు. కానీ అమ్మ ఇప్పుడు చెట్లు ఎక్కకపోయినా కానీ అమ్మ కూడా నిల్వ పెట్టుకుంటుందండి ఈ చిగురు. ఎలా అంటే అమ్మ వాళ్ళ ఇంటి చుట్టుపక్కల ఎవరన్నా చింత చిగురు కోసారంటే చెట్లు ఎక్కి కంపల్సరీ అమ్మకి పిరికెడైనా పెట్టి వెళ్తారండి. అమ్మ కోసుకోలేదు కదా అని తలా ఒక పిరికెడ పెడతారు. చెట్లెక్కి వాళ్ళు ఎంత కోస్తారో తలా కొద్దీ పెట్టడం వల్ల అమ్మకి కూడా అంతే అవుతుంది. ఇక ఆ చిగురుని ఉప్పు పసుపు ఎక్కువగా కలిపేసి ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటుంది. ఈ చిగురు సంవత్సరం అంతా నిల్వ ఉంటుందండి.